సో హీరోయిన్ గాయత్రి. సో హలో అండి. గాయత్రి కదా. ఎస్, గాయత్రి అండి. సో క్లాసికల్ డాన్సర్స్ ఎప్పుడు కూడా యాక్టింగ్ అనేది లైక్ ఇట్స్ లైక్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ యువర్ పర్ఫార్మెన్సెస్ కదా. సో ఎంతవరకు అది ఆ ఇన్హెరిటెన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగారు అండ్ హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ యూ ఈ రూరల్ రోల్ అనేది? వెరీ నైస్ క్వశ్చన్. సో ఐ థింక్ యాజ్ యూ సెడ్ క్లాసికల్ డాన్సర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, హ్యావింగ్ సెడ్ దట్ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. ఎందుకంటే బీయింగ్ అ క్లాసికల్ డాన్సర్ we have a vivid understanding of the Navarasa, 9 types of emotions. And being a classical dancer, there are also a lot of songs ikkada where I have to play multiple roles. ఇప్పుడు ఒక సాంగ్లో నేను ఒక దుర్గా ప్లే చేస్తాను, నేను ఒక మహిషాసుర ప్లే చేస్తాను, నేను ఒక విక్టిమ్. సో ఐమ్ ప్లేయింగ్ ద విక్టిమ్, విలన్ అండ్ ద సేవియర్. అలా ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అలా క్విక్గా ఒక క్యారెక్టర్లోకి మనం ప్రవేశించి, పరకాయ ప్రవేశం అంటారు కదా, సో అలా మనం ఇన్వాల్వ్ అయిపోయి చేయడానికి క్లాసికల్ డ్యాన్స్ అనేది ఒక హ్యూజ్ ప్లాట్ఫామ్ విచ్ నెవర్ విల్ హ్యావ్ ఎనీ ఎండింగ్. చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. అది నాకు చాలా యూజ్ అయింది ఒక క్యారెక్టర్ని ఎంపథైజ్ చేసుకుని, అర్థం చేసుకుని దాన్ని ఇనాక్ట్ చేయడానికి. బట్ క్లాసికల్ డాన్సర్స్కి ఒక ఒక క్లియర్ అండర్స్టాండింగ్, ఒక బౌండరీ కూడా ఉండాలి. బికాస్ వెన్ ఐమ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్ ఇట్ ఈస్ లౌడ్. ఇప్పుడు ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నప్పుడు లాస్ట్ రోలో ఉన్న వ్యక్తి కూడా నా ఎక్స్ప్రెషన్ రీచ్ అవ్వాలి అని అంటే నేను లౌడ్ పర్ఫార్మెన్స్ చేయాలి. బట్ ఇట్స్ నాట్ ద సేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. చాలా సటిల్గా చేయాలి. ఆ విషయంలో ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్. ఎందుకంటే ఐ థింక్ దే కైండ్ ఆఫ్ మెంటర్డ్ మీ. నాకు కొంచెం నా పర్ఫార్మెన్స్ టోన్ అప్ టోన్ డౌన్ చేయడానికి కొంచెం హెల్ప్ చేశారు. బట్ ఇన్నేట్గా ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ఆర్గానిక్గా, అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా, ఇప్పుడు జ్యోతి అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే క్విక్గా నేను దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు ఉండాలి. సో ఆ శక్తి నాకు ఇచ్చింది క్లాసికల్ డాన్సింగ్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ ఇన్ అ హ్యూజ్ వే. సో ఐమ్ బ్లెస్డ్ టు బీ అ క్లాసికల్ డాన్సర్. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఇది నా డెబ్యూ మూవీ. దీంతో ఐ థింక్ ఐ బిలీవ్ అండ్ హోప్ దట్ ఐల్ ఇంప్రెస్ ఆడియన్స్. అండ్ నాకు తెలిసి ఐ రియలీ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ యాజ్ అ డాన్సర్ అండ్ అన్ యాక్ట్రెస్. సో ఎందుకంటే డాన్స్ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. డాన్స్ హెస్ బీన్ దేర్ ఇన్ మై లైఫ్. అండ్ డాన్సర్ అండ్ యాక్ట్రెస్గా నేను కూడా, అంటే ఇప్పుడు మనం శోభన గారు అండ్ భానుప్రియ గారు ఎలాగైతే ఉన్నారో ఆ రేంజ్ కాకపోయినా వాళ్ళ కేటగిరీలో నన్ను గుర్తుపెట్టుకోవాలి ఆడియన్స్ అనేది నేను కోరుకుంటున్నాను. గాయత్రి గారు, ఇద్దరికి ఒక ప్రాబ్లం ఉంది సార్. 2 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ ఆన్సర్ రాస్తాం. గాయత్రి గారు, యా, హాయ్ అండి. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఆ బంగారి సాంగ్ ఉంది కదా, అవును. ఆ సాంగ్ వల్ల మీరు నచ్చారు, మీ వల్ల సాంగ్ బాగుందో అర్థం కాలేదండి. సో ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. అంటే అక్కడ సురేష్ బొబ్బిలి గారు హీరోనా, మీరు తోప అర్థం కావట్లేదు. సో చూసిన తర్వాతలా చాలా నిజంగా ఒక వైఫ్ ఎలా, ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారో అలా పెర్ఫామ్ చేశారు. సో దీని వెనకతలు ఏమైనా వర్క్ షాప్స్ ఉన్నాయా? డైరెక్టర్ గారి ఇది ఎంత ఉంది, లేదంటే హీరో గారి అది ఎంత ఉంది చెప్పు. Okay, I'll answer this. ప్రమేయం. Yeah, I'll answer this question. I think it's a collaborative contribution, I would say. ఎందుకంటే బంగారి వినిపిస్తుంది. బంగారీ సాంగ్ అంత బ్యూటిఫుల్గా మీకు అనిపించడానికి ఫస్ట్ థింగ్ ఇస్ హౌ దట్ సాంగ్ హెస్ బీన్ డిజైన్డ్. ఆయన మాంటేజెస్ కానీ ఎలా డైరెక్టర్ గారు అనుకున్నారని ఆయన క్రియేటివ్ దానిపైన డిపెండ్ అయింది. ఆ సాంగ్ అందరికీ వినగానే నచ్చడానికి కారణం మన సురేష్ బొబ్బిలి గారు. అంత బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చారు మనకు. అండ్ విజువల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అమ్మముత్తు గారు ఇచ్చిన విజువల్స్, ఆ కాంట్రిబ్యూషన్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపిస్తున్నారని. ఐ థింక్ శ్రీనాథ్ అండ్ వీ హ్యావ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ స్క్రీన్. అది చాలా వర్కౌట్ అయింది సార్, కొడుతుంది సార్. Okay, that's అండ్ కమింగ్ టు బంగారీ సార్, సి అంతా అలా చేసుకుంటూ ఏం వెళ్ళిపోలేదు. దెర్ ఇస్ అ ప్లానింగ్ బిహైండ్ ఇట్. అండ్ యాజ్ అ డ్యాన్స్ మాస్టర్, ప్రసాద్ డ్యాన్స్ మాస్టర్ అని చేశారు. సో ఆయన సింగిల్ కార్డ్లో ఈ మూవీ అంతా చేసుకుంటూ వెళ్ళాము. హీ వాజ్ డిజైనింగ్ కొన్ని వేస్. బైక్ మీద కూర్చునేది ఉంది చూశారు, డైరెక్టర్ గారు అండ్ డాన్స్ మాస్టర్ గారు, ప్రసాద్ మాస్టర్ గారు ఇద్దరు కూర్చుని దే వర్ డిస్కసింగ్ ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు. అమ్మాయిని ఇట్లా ముందు కూర్చోబెట్టేసుకుని వెనక్కి కూర్చోబెట్టేసుకుని ఓకే అనుకుంటే వెళ్తా. బట్ దిస్ వాజ్ లైక్ ద గర్ల్ ఇస్ సిట్టింగ్ ఫ్రంట్. సో ఇలాంటి క్రియేటివ్ అండర్స్టాండింగ్ ఇస్ దేర్ బిట్వీన్ మై డైరెక్టర్ అండ్ మై డాన్స్ మాస్టర్, కాబట్టి అది బ్యూటిఫుల్ వచ్చింది. సో అంటే ఏదైనా కొలాబరేషన్ ఓవరాల్. లాస్ట్ ఏదైనా ఒక సాంగ్ కానీ, టీజర్ కానీ, డైలాగ్, కాన్వర్జేషన్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో చూస్తే ఏదో ఒక దగ్గర ఇది యాక్టింగ్ అని తెలుస్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ విశాల్ గారిది ఒక కరకు చూపు కుర్రోడా అని ఒక సాంగ్ ఉంటుంది. సో అందులో
ఆ సాంగ్లో చాలా రియలిస్టిక్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్. దాని తర్వాత నాకు మీదే అంత రియలిస్టిక్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ Thank you. హోప్ Thank you. ఐ హోప్ వెన్ ఐ విష్ మీ సినిమా కూడా అంతే రియలిస్టిక్గా ఉంటుంది అనుకుంటున్నా.